అభిమానులకు స్వాగతం. కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. కథాభారతి ప్రస్థానం మొదలుపెట్టి సుమారు 3.5 సంవత్సరాలు అయింది. ఈ 3.5 ఏళ్లలో చదివి వినిపించిన 180 కథలు ఒక ఎత్తు అయితే, ఈరోజు వినిపించబోయే కథ మరో ఎత్తు. ఈ కథ చదివే ముందు ఓ చిన్న నేపథ్యం. ఆ రోజు సెప్టెంబర్ 17వ తారీఖు 2024. టోక్యోలో అప్పుడు సాయంత్రం 8 గంటలు, అంటే ఇండియాలో సాయంత్రం 4:30. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు ఇండియా నుంచి ఫోన్ చేసి, ఒక బర్త్డే సెలబ్రేషన్లో పాలు పంచుకుని ఆహ్వానించిన ఆహుతుల ఆతిథ్యం స్వీకరించి ఇప్పుడే ఇంటికి వచ్చానండి అన్నారు. పుట్టినరోజు వేడుక అంటే ఆయన ఉండే అపార్ట్మెంట్లో పిల్లల సంబరాలేమో అనుకున్నాను. వివరాల్లోకి వెళితే తెలిసింది 93వ పుట్టినరోజు సంబరాలని. అయితే తప్పకుండా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు అయి ఉంటారని రెండో ఊహ. ఈ నా ఊహల్ని ఛేదిస్తూ రాజా రామ్మోహన్ రావు గారు తెలిపిన ఆ బర్త్డే సెలబ్రిటీ వివరాలు ఇవి. తెలుగు కథాలోకంలో తన 16 ఏళ్ల ప్రాయంలో 1947లో, అనగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో, ఆయన రాసిన తొలి కథతోటే తెలుగు కథాభిమానుల హృదయాల్లోకి అడుగుపెట్టిన అప్పటి ఒక యువ రచయిత జగన్నాథ్ అన్న కలం పేరుతో 1948, 1951 మధ్యలో 8-9 కథలు రాశారు ఈ రచయిత. ఆ 8-9 కథలు రాసిన తర్వాత కథారచనను పక్కన పెట్టడం, మెడ్రాస్ వెళ్ళి కళాశాలలో BA ఆనర్స్లో జాయిన్ అవ్వటం, అటు పిమ్మట LLB పట్టభద్రుత్వం తర్వాత తన 25 ఏళ్ల ప్రాయంలో, అంటే 1956లో ఉద్యోగంలో జాయిన్ అవ్వటం జరిగాయి. పొందిన ఉద్యోగం ఎక్కడా? తమిళనాడులోని టీ మరియు కాఫీ ప్లాంటేషన్స్లో. ఉద్యోగంలో స్థిరపడిన 2 ఏళ్ల తరువాత మళ్ళీ కాస్త విరామ సమయం దొరికిందేమో, పక్కన పెట్టిన కథారచనా వ్యాహ్యాళిని పునర్జీవింపజేశారు. అంటే 1958, 61 మధ్య ప్రాంతంలో మళ్ళీ ఒక 7 కథలు రాశారు. ఆ 7 కథల సంకలనమే 1964లో మొట్టమొదటిసారిగా ప్రచురింపబడ్డ పుస్తకం వేలుపిళ్ళై. టైమ్లైన్లో 1964 నుంచి 2024 వరకు ప్రయాణిస్తే 60 వసంతాలు నింపుకున్న ఈ కథా సంకలనం, కథలకి 65-66 ఏళ్ళు ఉండవచ్చు, పుస్తకం మాత్రం 60 వసంతాలు నింపుకొని 2011లో తృతీయ ముద్రణకు నోచుకోబడి 1987లో రాసిన 8వ కథ, 2009లో వీరు రాసిన 9వ కథతో చేర్చి వేలుపిళ్ళై 2 కొత్త కథలు చేర్చి అన్న టైటిల్తో మళ్ళీ పాఠకలోకం ముందుకు వచ్చింది. ఇక్కడ గమనించారో లేదో, 1961 నుండి 1987, అంటే 26 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో 22 ఏళ్లకు మరో కథ. ఈ 9 కథలు తెలుగు కథాలోకంలో నవగ్రహాలు అని అంటాను నేను. 2011లో వచ్చిన వీరి 10వ కథ సామికుంబుడితో కలిపి ఈ రచయిత 10 కథలు తెలుగు కథా జగత్తులో దశావతారాలు. ఇంతకీ ఎవరి కథాబాహుబలి? ఎందుకు ఇన్ని తక్కువ కథలే రాశారు? రాసింది
వ్రేళ్ల లెక్క కథలే అయినా ఎందుకింత జనాదరణ? ఏమిటా కథల్లో ప్రత్యేకత? ఈ వివరాలన్నింటినీ కథ చివరిలో తెలుసుకుందాం. ముందు కథలోకి వెళదాం. కథ పేరు వేలుపిళ్ళై. రెట్టింపు బరువు వేసుకుని లారీ మూలుగుతూ కొండ ఎక్కి ఎస్టేట్ పెద్ద బజార్లో ఆగింది. పేరుకి పెద్ద బజారు కానీ ప్రాస్పెక్ట్ టీ ఎస్టేట్ పెద్ద బజార్లో 4 దుకాణాలు, 2 కిరాణా దుకాణాలు, ఒక కాఫీ క్లబ్బు. 4వ దుకాణంలో ఒక భాగం మంగళ షాపు, 2వ భాగం జోళ్ల షాపు. దుకాణాల్లో మనుష్యులు గుమ్మంలో నుంచి బయటికి తొంగి చూసి సామాన్లు వచ్చాయి అన్నారు. డ్రైవర్ దిగి గాలికి లారీ ఇంజను చల్లారడానికి బోనెట్ తెరిచి పెట్టాడు. రెండో పక్క గోపాల చెట్టియార్ కులాసాగా నవ్వుతూ కిందికి దూకాడు. అప్పటికప్పుడే రోడ్డు పక్కల కబుర్లు చెప్పుకుంటున్న పనిలేని కుర్రాళ్ళు 5-6 లారీ చుట్టూ మూగారు. యారా శనిగ్రహాల్లారా, అప్పుడే నేను వచ్చినట్టు పసికట్టేశారా అని గట్టిగా నవ్వాడు గోపాల చెట్టియార్. లాల్చీ జేబులో నుంచి ఒక కట్ట బీడీలు పైకి తీసి తలో 4 పంచిపెట్టాడు. అగ్గిపెట్టి కూడా ఇప్పించండి చనువుగా అడిగాడు ఒక కుర్రాడు. ఓరి కుక్క, బీడీ ఇచ్చింది కాకుండా అగ్గిపెట్టి కూడా తెమ్మంటావా? తీసుకో పో. అగ్గిపెట్టి తీసి కుర్రాడి చేతిలో పెట్టాడు చెట్టియార్. చెట్టియార్ తిట్లలో ఆగ్రహం కానీ అసహ్యం కానీ లేవు. అతను వాళ్ళని పలకరించే తీరే అంత. మా సోమరిపోతు వెధవల్ని చూడండి. లారీలో ఎత్తుగా వేసిన సామాన్ల మీద నిశ్చింతగా నిద్రపోతున్న 2 మనుషుల్ని చూపిస్తూ అన్నాడు చెట్టియార్. ఒరే కడలేసా, వాళ్ళని కొంచెం లేపరా బాబు, మిమ్మల్ని చూసి బుద్ధైనా తెచ్చుకోమంటాను. కొందరు కుర్రాళ్ళు వర్షం పడితే సామాన్లు తడవకుండా కప్పిన టార్పాలిన్ తాళ్లని విప్పడం మొదలుపెట్టారు. ఒకళ్ళిద్దరూ ఇరులప్ప, కరుప్పయ్యా అని నిద్రపోతున్న వాళ్ళని లేపడానికి ప్రయత్నించారు. గోపాల చెట్టియార్ రేగిన బట్టతల్ని చేత్తో సరిచేసుకుని తెల్లటి లాల్చీ మీద జరీ కండువాని తడిమి చూసుకుని సిల్కు అడ్డపంచ జారిపోకుండా ఇంకొకసారి బిగదీసి కట్టుకుని మందహాసం చేస్తూ వేలుపిళ్ళై దుకాణానికి దారితీశాడు. నమస్కారం షావుకారు గారు. రోడ్డు కవతలి వైపున ఉన్న టీ క్లబ్లో నుంచి మునుసామి గౌండర్ చేతులు జోడించాడు. ఏం గిరాకీ గౌండర్, అంత చేటు అరుస్తున్నావు? టీ నీళ్లు పోస్తావా? తమలపాకులు నమిలి నమిలి గారపట్టిన పళ్ళు ఎర్రటి పెదాల్లో నుంచి చూపిస్తూ వేళాకోళం చేశాడు చెట్టియార్. ఏదో విశేషం ఉండాలనుకుని రోడ్డుకి ఇటుపక్కగా వెళ్ళాడు. ఏమయ్యో పెద్ద మనిషి, ఈసారి కూడా బాకీ వాయిదా పెడదామని ఎత్తు వేస్తున్నావేమో, కుదరదు. చెట్టియార్కి హాస్య ధోరణిలో మాట్లాడటం అంటే ఇష్టం. నిజానికి అతని బాకీ గురించి ఆలోచించడమే లేదు. చెట్టియార్ ప్రతి శుక్రవారం అపరాలు, కాయగూరలు, చిల్లర సామాను లారీలో తీసుకువచ్చి ఏనమలై కొండల ఎస్టేట్లు బజార్లలో చిల్లర షావుకారులకి అమ్ముతూ ఉంటాడు. సరుకులకి వారం వారం ధర వసూలు చేయడం పద్ధతి లేదు. అడపాదడపా ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పుచ్చుకోవడమే. బాకీల్లో కొంత భాగం రాకపోయినా నష్టం లేకుండా ధరలు నిర్ణయించుకు అమ్ముతుంటారు. ఎంత మాట సెలవిచ్చారు? ఈ వారం ఇచ్చేస్తానని చెప్పిన తర్వాత మాట తప్పడానికి వీలవుతుందా అన్నాడు గౌండర్. ఇదెప్పటి నుంచి మొదలుపెట్టావు గౌండరయ్యా? అయితే నువ్వు ఆడి తప్పవన్నమాట. గౌండర్ వీపు చరిచాడు చెట్టియార్. అతని వేళ్ల ఉంగరాల దొంతర్లు గౌండర్ ఎముకలకి గుచ్చుకున్నాయి. వీపు తడుముకుంటూ గౌండర్ అన్నాడు, కొంచెం టీ తాగిపోతారేమోనని పిలిచాను. ఈసారి చెట్టియార్కి నిజంగా ఆశ్చర్యం వేసింది. ఈ పిసినారి గౌండర్ టీ తాగమని అడగటమేమిటి, బాకీ అడిగి అడగకుండానే చెల్లించేస్తాననడమేమిటి? తమాషాకి టీ నీళ్లు పోస్తావా అన్నాడు కానీ
నిజంగా తను గౌండర్ దుకాణంలో తాగుదామని కాదు. భోజనపానాలు తనెప్పుడూ వేలుపిళ్ళ ఇంట్లోనే చేస్తాడని గౌండర్కి తెలుసు కదా. అబ్బే, ఎందుకు శ్రమ, నా కోసం వేలుపిళ్ళై చేసి ఉంచుతాడుగా అన్నాడు చెట్టియార్. శ్రమేమిటి, తమలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వడం కుదరాలే కానీ తమ దయ ఉంటే ఇక నుంచి సౌకర్యాలన్నీ నేనే చూస్తాను. కొంచెం సేపు ఆగి గౌండర్ మళ్ళీ అన్నాడు, సెందామరై చచ్చిపోయిందిగా. తన చెవులు తనే నమ్మలేకపోయాడు చెట్టియార్. మొన్న శుక్రవారం నేను వచ్చినప్పుడు బాగానే ఉంది, ఇంతలోకే ఇంత అన్యాయమా? తమరు వెళ్ళిపోయిన మర్నాడు హఠాత్తుగా పోయింది. నే వెళతా, లేచాడు చెట్టియార్. వేలుపిళ్ళ ఈ ఇంట్లో లేడు అన్నాడు గౌండర్. ఎక్కడున్నాడు? పోయిన 5 రోజులుగా ఆ వినాయకుడి గుడి దగ్గర ఏడుస్తూ పడి ఉన్నాడు. పాపం సెందామరై చచ్చిపోవటం పెద్ద దెబ్బ. గౌండర్ కులాసాకి కారణం ఇప్పుడు చెట్టియార్కి అర్థమైంది. ఆ బజార్లో వేలుపిళ్ళైకి గౌండర్కి పోటీ. ఇద్దరికీ కిరాణా దుకాణం ఉంది. గౌండర్ టీ క్లబ్బు కూడా నడుపుతున్నాడు. అయినా అమ్మకంలో వేలుపిళ్ళైదే పైచెయ్యి. వేలుపిళ్ళై నమ్మకస్తుడని, న్యాయస్థుడని, మాట మర్యాద కలవాడని పేరు. గత 3 సంవత్సరాలుగా చెట్టియార్ స్నేహం కలిశాక వ్యాపారం వృద్ధి కూడా అయింది. అతని పచ్చదనం గౌండర్కి ఎప్పుడూ కన్నెర్రగానే ఉంటూనే వచ్చింది. ఇప్పుడు సెందామరైపోయి వేలుపిళ్ళై ఏడుస్తుంటే పోటీ లేకుండా వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి కలలు కంటున్నట్లున్నాడు గౌండర్. చెట్టియార్ వేలుపిళ్ళై దుకాణంలో అడుగు పెట్టేసరికి పనికుర్రాళ్ళు, 4-5 ఎస్టేట్ కూలీలు కలిసి పచ్చీసు ఆడుకుంటున్నారు. చెట్టియార్ని చూసి లేచి నుంచున్నారు. దుకాణం తెరవనైనా లేదే అడిగాడు చెట్టియార్. యజమాని తెరవద్దన్నారు అన్నాడు పనికుర్రాడు. చెట్టియార్ వేలుపిళ్ళ ఇంట్లోకి వెళ్ళి లోపలి ద్వారంలో నుంచి కొట్టులో ప్రవేశించాడు. క్యాబేజ్, కాలీఫ్లవర్, పీస్, బంగాళదుంపలు, ములక్కాడలు, తను పోయిన వారం ఇచ్చిన కాయగూరలన్నీ ఎండిపోతూ పడి ఉన్నాయి. విప్పిన మూటల్లో పప్పు, బియ్యం ఎలుకలు చెల్లాచెదురు చేశాయి. చెట్టియార్కి వేలుపిళ్ళైని తలుచుకుంటే జాలివేసింది. పనికుర్రాళ్ల మీద కోపం వచ్చింది. విసురుగా బయటికి వచ్చి అరిచాడు. యజమాని కష్టాల్లో ఉండి కొట్టు తెరవద్దంటే గంగిరెద్దుల్లాగా తల ఊకొట్టి పచ్చీసు ఆడుకుంటున్నారన్నమాట. ఈ కాయగూరలన్నీ ఎలా ఎందుకు పనికి రాకుండా పోయాయో చూడండి. ఈ పాటికి చెట్టియార్ రాక విని పంచాయతీ పెద్దలు కొళందవేలు, ఆశీర్వాదం, కొండాయి, ఇంకా ఎస్టేట్ కూలీల్లో పెద్ద చిన్న వేలుపిళ్ళై దుకాణం దగ్గర గుమిగూడారు. కుర్రాళ్ల తప్పునేదు, ఏలుపిల్లే ససేమేరా కొట్టు తీయనని పట్టెట్టి కూసున్నాడు అన్నాడు కొండాయి. ఇంత గంజినీళ్ళైనా పొట్టలో ఓసుకోకుండా గుడికాడ పడిగాపులు కాస్తున్నాడు, సత్తాడో ఏమో అన్నాడు కొళందవేలు. నిజంగానా అడిగాడు చెట్టియార్. నిజంగా కాకపోతే అబద్ధమేటి, ఎవరైనా కూడు అట్టుకెళ్తే సేత్తాడు, ఇంత టీ తాగి నెట్టుకొస్తున్నాడు. వినాయకుడి గుడి ఎక్కడో చూపించండి అన్నాడు గోపాల చెట్టియార్. అందరూ ఈ గుడి వైపు బయలుదేరారు. ఈ గుడి లేపేకానా కదూ ఏలుపిల్లేని ధనలక్ష్మి వరించింది అన్నాడు ఎన్నాసిముత్తు. గుడేనేటి, సెందామరై అదుట్టం తేలేదేటి అన్నాడు కొండాయి. గోపాల చెట్టియార్ విని ఊరుకున్నాడు. 3-4 ఏళ్లుగా అతను ఏనమలై ఎస్టేట్లలో వ్యాపారం చేస్తున్నాడు. గత 3 ఏళ్లలోనూ అతనికి వేలుపిళ్ళైతో మంచి స్నేహం కుదిరింది. తను వేలుపిళ్ళై మొదటిసారి కలుసుకోవడం, వేలుపిళ్ళై సెందామరైని తీసుకురావటం 4-5 నెలల తేడాలో జరిగాయి. సెందామరైకి పూర్వం వేలుపిళ్ళైకి ఇంకొక పెళ్ళాం ఉండేదట. వేలుపిళ్ళై ఎన్నోసార్లు చెప్పిన పాత కథంతా చెట్టియార్ తలలో మెదిలింది. వేలుపిళ్ళై 10-12 ఏళ్ల క్రితం వరకు ప్రాస్పెక్ట్ టీ ఎస్టేట్లో కూలీగా పనిచేస్తూ ఉండేవాడు. ఒకసారి ఎస్టేట్ కండక్టర్తో మాటా వచ్చి, నువ్వెంత నీ పనెంత
అని పని మానేసి వ్యాపారంలో దిగాడు. వ్యాపారం అంటే వందల మీద కాదు. కొండల కింద ఉన్న పొల్లాచి సంతలో లక్ష్మీవారాలు అమ్ముడైపోగా మిగిలిన ఉల్లిపాయ, చింతపండు, కాయగూరలు కొని ప్రాస్పెక్టు ఎస్టేటు కూలీలకి లాభాలకి అమ్మేవాడు. అతనంటే కిట్టని కండక్టర్కి ఇది కంటకంగా ఉండేది. అనధికారంగా లైసెన్స్ లేకుండా దుకాణం పెట్టినందుకు అధికారులకి అప్పజెప్పుతానని బెదిరించాడు. కానీ ఇప్పుడున్న దుకాణం జాడ కండక్టర్కు చూచాయిగా తెలియగానే మాయమైపోయేది. అంగడి చిన్న చేతి సంచిలో ఇరుక్కుపోయేది. తిరిగి కండక్టర్ వెళ్ళిపోగానే దుకాణం తయారు. ఇలా సాగుతున్న వేలుపిళ్ళైకి ఇది నచ్చలేదు. అతని మీద అభిమానం ఉన్న కొందరు కూలీలు ఎస్టేట్ మేనేజర్ దగ్గరికి పోయి ఇంకొక చిల్లర దుకాణం కావాలని విన్నపం చేసుకున్నారు. వేలుపిళ్ళై ఆ దుకాణం నడపటానికి అనుమతి ఇమ్మని కూడా కోరుకున్నారు. ఫలితంగా వేలుపిళ్ళై మునుస్వామి గౌండర్కి పోటీగా పెద్ద బజార్లో అంగడి ప్రారంభించాడు. ఇప్పటి ఉధృతం లేకపోయిందేమో కానీ వేలుపిళ్ళై వ్యాపారం అప్పుడు కూడా లాభసాటిగా లేకపోలేదు. ఏడాది తిరగకుండా అతను పెళ్లి చేసుకున్నాడు. తరువాత 3-4 ఏళ్లలో భార్యకి మెడనిండా బంగారపు వస్తువులు చేయించాడు. కంచి చీరలు కొన్నాడు. అద్దాలు అతికిన పందిరి పట్టి మంచం కొన్నాడు. 2-3 కుర్చీలు చేయించాడు. వేలుపిళ్ళైకి సిరి అబ్బటంతో తన పేరు చిరస్థాయి చేసుకోవాలని కోరిక పుట్టింది. పేరు శాశ్వతంగా నిలిచే దానం ఏదైనా చేయడానికి నిర్ణయం చేసుకుని ఎస్టేటు కూలీలతో సంప్రదించాడు. వినాయకుని గుడి కావాలని అడిగారు కూలీలు. సరే అన్నాడు వేలుపిళ్ళై. ఇలా డబ్బు దుబారా చేయటం వేలుపిళ్ళై భార్య పవనాళికి నచ్చలేదు. పవనాళ్ ఇష్టం లేందే వేలుపిళ్ళై ఏ పని చేయడానికి వీల్లేదు. అంగడి మీద వచ్చే ఆదాయం ప్రతి సాయంత్రం పవనాళ్ లెక్కలు కట్టి తీసుకుని దాచేది. ఇంటి పెత్తనం అంతా ఆవిడదే. అసలు ఆవిడ వేలుపిళ్ళై తిండి బట్ట కూడా సరిగ్గా చూడదని వదంతి. అతను గడించిందంతా నగలకి, బట్టలకి, పుట్టింటి వాళ్లకి ఖర్చు పెట్టేదట. దీంట్లో ఎంత నిజం ఉందో దేవుడికి ఎరుక. ఒక మాట మాత్రం నిజం. వేలుపిళ్ళై పవనాళ్ ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉండేవారు. 1-2 సార్లు పవనాళ్ మొగుడి మీద కోపగించి మూటా ముల్లే సర్దుకుని పుట్టింటికి పారిపోయింది. తిరిగి 2-3 వారాల తర్వాత వచ్చినప్పుడు వేలుపిళ్ళై ఏలుకోనని భీష్మించి కూచున్నాడు. అప్పుడు ఎస్టేట్ కూలీలు పంచాయతీ ఏర్పాటు చేసి పవనాళ్ని మందలించి ఇద్దరికీ రాజీ కుదిర్చారు. పవనాళ్తో వేలుపిళ్ళై గుడి విషయం కదిపినప్పుడు ఆవిడ విరుచుకుపడింది. నా ఇల్లు గుల్ల చేయడానికి చూస్తున్నావు అంది. నా పిల్లలు నాశనమైపోతే చూసి ఆనందించాలనుకుంటున్నావు అని అరిచింది. అప్పటినుంచి కొన్నాళ్ళు అతనికి వేళకి స్నానానికి నీళ్లు పెట్టడం, భోజన సదుపాయం చూడటం మానేసింది. ఇంకొక విషయం ఏదైనా అయితే వేలుపిళ్ళై పట్టు విడిచేసేవాడు. ఇది దేవుడితో పని. వినాయకుడి గుడి కట్టిద్దామనుకున్న తరువాత తిరుగులేదు. తప్పులెక్కలు చూపించి కొందరు ఖాతాదారులతో లోపాయకారీగా ఒడంబడికలు చేసుకుని తన అవసరాలు తగ్గించుకుని ఆదా చేసిన డబ్బుతో గుడి కట్టడం ప్రారంభం చేశాడు. చాలా కాలం వరకు ఈ విషయం పవనాళ్ చెవిన పడనీయలేదు. చివరికి ఆవిడికి తెలిసినప్పుడు ప్రళయం బద్దలయింది. 1 వారం రోజులు వేలుపిళ్ళై టీ క్లబ్బులో ఆకలి దప్పికలు తీర్చుకున్నాడు. ఆనాటి నుంచి వేలుపిళ్ళై చేతిలో డబ్బు ఆడడం మానేసింది. అప్పటికి గుడి ఉపరిభాగం తయారై ఉంది. నిజానికి దాన్ని గుడి అనటానికి వీల్లేదు. అసలు వేలుపిళ్ళై సంకల్పం కూడా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాన్ని ఎండావానల నుంచి కాపాడేందుకు చిన్న గోపురం కడదామని. అందుకు అనుగుణంగా ముందు గోపురం లేచింది. మధురై నుంచి 4 శిల్పుల్ని పిలిపించి పని పూర్తి చేయించాడు వేలుపిళ్ళై. చిన్న కొండ మీద 100 అడుగులు చదును చేసి 6 అడుగుల చదరంలో గోపురాన్ని లేవదీశాడు. 3 అడుగుల ఎత్తున అరుగు, దానిమీద 4 రాతి స్తంభాలు, ఆ స్తంభాల మీద చిన్న గోపురం. గోపురం మీద రంగురంగుల విగ్రహాలు: శివుడు, వినాయకుడు, నంది, మూషికం, ఏనుగులు. ఆ విగ్రహాల కింద పెద్ద అక్షరాలతో వేలుపిళ్ళై ధర్మం
అని చెక్కడం. దాని పక్కన దానం చేసిన సంవత్సరం, తేదీ. రోజూ 4-5 సార్లు వెళ్ళి తన పేరు చూసుకుని మురిసిపోయేవాడు వేలుపిళ్ళై. ఇంతవరకు వచ్చిన తరువాత విగ్రహం ప్రతిష్ఠించడానికి డబ్బు లేకపోవటం అతన్ని కృంగదీసింది. విగ్రహం ప్రతిష్ఠించడం అంటే మాటలతో పని కాదు అన్నారు అతను సంప్రదించిన బ్రాహ్మణులు. వినాయకుని ప్రతిష్ఠ శాంతిని కోరుతుంది. 4-5 వేల రూపాయలైనా కావాలి. తన దగ్గర పట్టుమని 10 రూపాయలైనా లేవు. విచారంతో కృశించిపోతున్న వేలుపిళ్ళైకి ఎవరో ఒక ఉపాయం చెప్పారు. ఒకసారి ప్రతిష్ఠించిన విగ్రహాన్ని దొంగిలించి తీసుకువచ్చినట్టయితే శాంతి అవసరం లేదు. అందరి మంచి కోసం చేసిన పని దొంగతనంలోకి లెక్కకి రాదు. పైగా గర్భగుడిలో విగ్రహాన్ని దొంగిలించడం లేదు. ఏ పెద్ద శివాలయంలోనో బయట నిరాదరణగా పడి ఉన్న విగ్రహాన్నే ఏరుకుంటున్నాడు. గుండె దిట్టపరుచుకుని కొన్నత్తూరు శివాలయం ఆవరణలో వినాయక విగ్రహాన్ని తీసుకురావడానికి నిశ్చయం చేసుకున్నాడు. దానికి మాత్రం తక్కువ అవుతుందా? 3-4 తోడు లేకుండా రాత్రిపూట విగ్రహం సంగ్రహించడం వీలయ్యే పని కాదు. శాంతి అక్కర్లేకపోయినా సాధారణంగా శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించడానికి, బీదాసాదాకి అన్నదానం చేయడానికి 1000-1500కి తక్కువ కాదు. తల ఆలోచనలతో బద్దలు చేసుకున్నాడు వేలుపిళ్ళై. తనకున్న ఆస్తి అంతా పెళ్ళాం మెళ్ళో ఉంది. నగలు తాకట్టు పెట్టి ఈ సమయంలో ఆదుకుంటే నెమ్మదిగా విడదీసుకోవచ్చు. పవనాళ్ ఒప్పుకుంటుందనే ఆశ లేదు. శుభకార్యం కోసం చిన్న అబద్ధం ఆడటంలో తప్పులేదని సమాధానపడ్డాడు వేలుపిళ్ళై. మంచి పొలం అమ్మకానికి ఉందని, కొనడానికి అప్పుగా 2000 అవసరంగా కావాలని పవనాళ్ తండ్రి రాసినట్టు జాబు రాసి పోస్టు చేశాడు. మర్నాడు పవనాళ్ ఉత్తరం చదివి వినిపించుకున్నప్పుడు అప్పు దగ్గర ఆపి కోపం అభినయించాడు. ఆనాడు మర్నాడు పవనాళ్ అతనికి తీయటి మాటలు చెప్పింది. అతను స్నానం చేసినప్పుడు వీపు రుద్దింది. తమలపాకులకి సున్నం రాసి ఈనెలు తీసి ఇచ్చింది. ఎన్నో విధాలుగా అతన్ని సుముఖుణ్ణి చేసుకోవడానికి ప్రయత్నించింది. బెట్టు చేసి చివరికి నగలు తాకట్టు పెట్టి డబ్బు కూర్చడానికి సమ్మతించాడు వేలుపిళ్ళై. నగలు చేతబట్టుకుని 3 నమ్మిన స్నేహితులతో వేలుపిళ్ళై కొన్నత్తూరు ప్రయాణం అయ్యాడు. దారిలో పొల్లాచిలోని మార్వాడి దగ్గర నగలు తాకట్టు పెట్టి డబ్బు అడ్డపంచె జారిపోకుండా పెట్టుకున్న వెడల్పాటి తోలుబెల్టుకి ఉన్న రహస్యపు అరలో దాచుకున్నాడు. మళ్లీ 4 ప్రయాణం సాగించారు. కొన్నత్తూరు చేరుకునేసరికి రాత్రి 11 గంటలయింది. సరాసరి శివాలయానికి పోయి వినాయకుని విగ్రహాన్ని పెకిలించి భద్రపరుచుకుని బయటపడ్డారు. అంతా సవ్యంగా జరిగిపోయిందని 4 సంతోషంగా కబుర్లాడుకుంటున్న సమయానికి తమ పక్క నుంచి ఎవరో దూసుకుపోయారు. వెనక కొంచెం దూరంలో కొందరు దొంగ దొంగ పట్టుకోండి అని అరుస్తూ తరుముతున్నారు. వేలుపిళ్ళైకి స్నేహితులకి పరిస్థితి అర్థమైంది. తాము కూడా పలాయనం చిత్తగించటం ఉత్తమం అనిపించింది. స్నేహితులు 3 యవ్వనంలో ఉన్నవాళ్లు. బాగా పరిగెత్తగలిగారు. వేలుపిళ్ళైకి 50 దాటి దేహదారుఢ్యం సన్నగిల్లింది. దానికి తోడు చేతిలో బరువైన వినాయకుడి విగ్రహం. కొన్ని గజాలు వెళ్లేలోపే అతనికి ఆయాసం వచ్చేసింది. పరుగు మానేసి ఇటు అటు పరికించి చూశాడు. వీధి మురికి కాలవకి అవతల వైపున గాలికి ఎగిరిపోయేలా ఉన్న గుడిసె చూచాయగా కనిపించింది. ఏమైతే అయిందని దాంట్లో దూరాడు. గుడిసె లోపలికి పోలేదు. తరుముకు వస్తున్న జనం గుడిసె దాటిపోయిన కొంతసేపటికి కానీ అతను ఏమీ చెయ్యడానికి ధైర్యం చెయ్యలేదు. నెమ్మదిగా బీడీ అంటించి అగ్గిపుల్ల వెలుగులో గుడిసెని పరిశీలించడానికి ఉపక్రమించాడు. ఏమీ అంతు పట్టకుండానే అగ్గిపుల్ల ఆరిపోయింది. బీడీ ఎగపీల్చి ఆ కాంతిలో ఆకారాలు గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు. కొంతసేపటికి విసుగు పుట్టి గుడిసెలో అటూ ఇటూ తిరగడం ప్రారంభించాడు. గుడిసె మూల నుంచి ఆడగొంతు అడిగింది, ఎవరు నువ్వు? ఆ గొంతులో తొందర కానీ భయం కానీ లేవు. వేలుపిళ్ళైకి కొంత ధైర్యం వచ్చింది. ష్, మాట్లాడకు అన్నాడు. ఈసారి అగ్గిపుల్ల వెలిగించి
దీపం ఎక్కడా అని అడిగాడు. దీపం లేదు అంది గొంతు. వెలిగించిన అగ్గిపుల్ల ఆమె మొహం దగ్గర ఉంచి అడిగాడు, నువ్వొక్కదానివేనా ఉండేది? అవును. అగ్గిపుల్ల ఆరిపోయింది. వేలుపిళ్ళై ఇంకొకటి వెలిగించలేదు. చీకట్లో తన కథ చెప్పాడు. రాత్రికి ఒక మూల పడుకొనిస్తే మర్నాడు వెళ్ళిపోతానన్నాడు. ఒక మూల పడుకొని ఉండడు, వెచ్చగా సెందామరై కౌగిట్లో బిగదీసుకుని గడిపి ఉంటాడు. ముసలాడు సరిగ్గా చెప్పడు. గోపాల చెట్టియార్కి ఇంత విచార సమయంలో కూడా నవ్వొచ్చింది. తన చుట్టుపక్కల అంతా వేలుపిళ్ళై గురించి, సెందామరై గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. అతను మాత్రం ఏమీ వినడం లేదు. మళ్ళీ అతని ఆలోచనలు వేలుపిళ్ళై ఎన్నోసార్లు తనకి చెప్పిన స్వీయ కథ మీదికి మళ్ళాయి. సెందామరైని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకునే ధైర్యం లేకపోయింది వేలుపిళ్ళైకి. పొల్లాచిలో చిన్న ఇల్లు కుదిర్చి ఉంచాడు. 2 రోజులకి 3 రోజులకి ఏదో సాకు మీద పొల్లాచి వెళ్తూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు కొండ కిందకు పోతున్న ఏ లారీ డ్రైవర్ చేతిలోనో రూపాయో అర్ధో పెట్టి రెండో కంటికి తెలియకుండా పోయి వచ్చేవాడు. ఇది క్షేమం కాదని అతనికి తెలుసును. కానీ దాని గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకోలేదు. జరిగినన్నాళ్లైనా సుఖం అనుభవించాలి కదా. వేలుపిళ్ళై మోసం చేసి నగలు చేజిక్కించుకున్నాడని తెలుసుకోవడానికి పవనాళ్ళకి అట్టే కాలం పట్టలేదు. ఈసారి అతనికి వంట చేయడం మానేయడమే కాకుండా ఏడుపులు పొడబెబ్బలు మొదలుపెట్టింది. దారిన పోయేవారందరితోనూ ఫిర్యాదు చేసింది. చుట్టుపక్కల వాళ్లు చూడకుండా మొగుణ్ణి అడపాదడపా చీపురుతో మొత్తింది. ఇది జరిగిన రోజునే వేలుపిళ్ళై పరారీ అయిపోయాడన్నారు. నిజానికి అతను సెందామరైతో పొల్లాచిలో కులుకుతూ కూర్చున్నాడు. వారం రోజుల తర్వాత తిరిగి ఎస్టేట్కి వచ్చినప్పుడు పవనాళ్ ఇంట్లో లేదు. అంగడిలో మిగిలిన కాస్తా కూస్తా మూటగట్టుకుని పుట్టింటికి పోయింది. వేలుపిళ్ళైకి నెత్తి నుంచి పెద్ద బరువు దింపినట్టు అయింది. ఈ ముండ తిరిగి రాకపోతే బాగుణ్ణు అనుకున్నాడు. ఆ తలుపులో సౌఖ్యాన్ని అనుభవించకుండానే దుకాణం పరిస్థితి అతని కళ్ల ముందు నిలిచింది. అమ్మడానికి కొట్లో ఒక్క సామాను లేదు. పందిరి పట్టి మంచం మినహాయించి ఇంట్లో ఒక్క వస్తువు లేదు. ఆ శుక్రవారం నేను తటస్థపడకపోతే ఏం చేసేవాడో అనిపించింది గోపాల చెట్టియార్కి ఇప్పుడు. పైన మబ్బులు కమ్ముకు వస్తున్నాయి. ఉండుండి చిన్న తుంపర కూడా పడుతున్నట్టుంది. చెట్టియార్ నడక వేగం హెచ్చించాడు. గుడి ఇంకా ఎంత దూరం అన్నాడు. ఇదో వచ్చేశాం, ఆ మలుపు తప్పితే అగుపిస్తుంది అన్నాడు కొండాయి. చెట్టియార్ తిరిగి వేలుపిళ్ళై గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ శుక్రవారం తను బాకీలు వసూలు చేసుకోవడానికి వాల్పారై వెళ్తున్నాడు. లారీ రేడియేటర్లో నీళ్లు మరుగుతున్నట్టు అనిపించింది. మారుద్దామని దారిలో ప్రాస్పెక్ట్ టీ ఎస్టేట్ బజార్లో ఆగాడు. అదే తను వేలుపిళ్ళైని మొదటిసారి కలవడం. వేలుపిళ్ళై తను బీడీలు వెలిగించి కొండ రోడ్డు పక్కన తూము మీద కూర్చుని పాత స్నేహితుల్లాగా గంటల తరబడి కబుర్లాడుకోవడం చెట్టియార్కి బాగా జ్ఞాపకం ఉంది. తన కథంతా చెప్పాడు వేలుపిళ్ళై. చెట్టియార్కి జాలి పుట్టింది. వేలుపిళ్ళై మీద అభిమానం కలిగింది. నమ్మకం కుదిరింది. మంచి ముండా కొడుకు అనుకున్నాడు చెట్టియార్, బట్టతల మీద పడ్డ వర్షపు చినుకులు ఎడంచేత్తో తుడుచుకుంటూ. పిళ్ళైకి సామాను అప్పిచ్చి వ్యాపారం నిలబెట్టడంతో స్నేహం మొదలైన సెందామరై వల్లే కదా ఇన్నిసార్లు నేను కొండ మీదకొచ్చేది. పాత జ్ఞాపకాలు ఇంకా అతన్ని వెంటాడాయి. సెందామరై కలవకముందు చెట్టియార్ అప్పుడప్పుడు బాకీలు వసూలు చేసుకోవడానికి కొండమీదికి వచ్చినప్పుడు పిళ్ళ ఇంట్లో భోజనం చేసి పోతుండేవాడే కాని ఇప్పటిలాగా ప్రతివారం సామాన్లతో తను ప్రత్యక్షమయ్యేవాడు కాదు. దిట్టమైన ముండ అందర్నీ మంచి చేసుకుంది. సెందామరై గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు చెట్టియార్. సెందామరై దుకాణం మీద నవ్వులొలకబోస్తూ కూర్చోవడం, చిన్న పెద్ద వేళాకోళాలాడుతూ గంటల తరబడి కొట్టు చుట్టూ మూగి ఉండటం, ముసలి తొక్కులు సహితం సెందామరై చేతివేళ్లని తాకుతూ బీడీలు అందిపుచ్చుకోవడానికి అక్కర్లేకపోయినా కొనుక్కోవడం అంతా అతని కళ్లకు కట్టినట్టయింది.
నిజంగా దీని తెలివితేటల వల్ల నెగ్గుకొచ్చింది, కానీ పవనాల్ అలా విరుచుకుపడినందుకు ఇంకొకటి తట్టుకోగలదా అనుకున్నాడు. సామానుతో పుట్టింటికి పోయిన తర్వాత పవనాళ్ యథాప్రకారం 2 వారాలకో 3 వారాలకో తిరిగి వేలుపిళ్ళయ్య దగ్గరికి వచ్చేయలేదు. 2-3 నెలలకి కూడా రాలేదు. ధైర్యం చేసి వేలుపిళ్ళయ్య సెందామరైని ఎస్టేటుకు తీసుకొచ్చాడు. ఈ విషయం విన్న పవనాళ్ ఒకనాడు తండ్రిని వెంటబెట్టుకుని దెబ్బలాటకి దిగింది. వేలుపిళ్ళయ్య గుండె జారిపోయింది. సెందామరై పంచాయతీ ఏర్పాటు చేయించమంది. చెప్పకుండా చేయకుండా పారిపోయిన పవనాల్ని వేలుపిళ్ళయ్య ఏలుకోవలసిన అవసరం లేదని పంచాయతీ తీర్పు చెప్పింది. విడాకుల సందర్భంలో ఆనవాయి ప్రకారం 25 రూపాయల పరిహారం కూడా వేలుపిళ్ళయ్య మొదటి భార్యకి ఇవ్వనక్కర్లేదని చెప్పింది. పవనాళ్ పుట్టింటికి పారిపోయినప్పుడు తీసుకుపోయిన సామానుల్ని విడాకుల పరిహారానికి చెల్లుబెట్టింది. సెందామరై ముండ చెప్పించిన తీర్పు కాటికి కాళ్ళు చాచు కూర్చున్న ముసలాళ్లకు కూడా అది ఆడింది ఆట పాడింది పాట అనుకున్నాడు చెట్టియార్. అయినా పవనాళ్ గయ్యాళిముండ, దానికి అవ్వలసిందే. చెట్టియార్ సెందామరైకి పక్షపాతం చూపించకుండా ఉండలేకపోయాడు. బిగువైన రవికలోంచి పొంచి చూసే సెందామరై చనుకట్టు, ఆప్యాయత వలకబోసే పెదిమిల సొంపు, మంచి చెడ్డలు ఆలోచించనివ్వని పెచ్చని కౌగిలింత, మగతనాన్ని కలతపెట్టే పొంగు యవ్వనం అతనికి జ్ఞాపకం వచ్చాయి. ఈ సమయంలో ఇటువంటి ఆలోచనలు రావటం అతనికి సిగ్గువేసింది. అడిగో ఏలుపిల్లే అన్నాడు కొళందవేలు దూరంగా కనిపిస్తున్న వినాయకుడి గుడి మెట్లు మీద ఆనుకుని కూర్చున్న వేలుపిళ్ళని చూపిస్తూ. మాసిపోయిన గుడ్డలు, చింకితల, దట్టంగా పెరిగిన గెడ్డం, చిక్కిపోయిన శరీరం, వేలుపిళ్ళయ్య ఆకారం చెట్టియార్ని భయపెట్టింది. సెందామరై పోవడం వేలుపిళ్ళయ్యని ఇంత కదిలించి వేస్తుందని అతను ఊహించనైనా లేదు. సెందామరై మీద కోపం వచ్చింది. కృతజ్ఞురాలు అనుకున్నాడు. పిచ్చెత్తేలా ఉంది ఈడికి, ఆశీర్వాదం వేలుపిళ్ళని చూస్తూ అన్నాడు. పిచ్చే మరి, నిశ్చేపంలాంటి పవనాల్ని తగిలేశాడు. ఈ ముండ కోసం రేత్రి పగలు ఒకే ఏడుతున్నాడు సోద్యం అన్నాడు కొళందవేలు. ఎర్రిమాలోకం, ఊరంతా గోలెడుతున్న దాని ఇసయం ఈడికాడికి రాలేదు అన్నాడు ఎన్నాసిముత్తు. కొండాయి ఎన్నాసిముత్తు చెయ్యి రహస్యంగా నొక్కి, ముందు వెనక చూసుకోనక్కర్లేదు అన్నట్టు గోపాల్ చెట్టియార్ ఉన్నాడని కళ్ళతో సంజ్ఞ చేశాడు. చెట్టియార్ ఇది కనిపెట్టాడు. అయినా అది వచ్చినాకనే కదూ ఏలుపిల్లే ఒక ఎలుగు ఎలిగేడు, ఆణ్ణి కూడా బాగా చూసుకునేది అన్నాడు ఎన్నాసిముత్తు చెట్టియార్కి వినపడేలా. నిజంగా పెళ్ళైని దద్దమ్మని చేసి ఆడించింది ముండా అనుకున్నాడు చెట్టియార్. చుట్టుపక్కల ఆవేశంలో అతను మునిగిపోయాడు. ఈ దొంగముండ చచ్చిపోయినందుకు అమాయకుడు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను, దాని సంగతి బయట పెట్టేస్తాను అనుకున్నాడు. మీరందరూ ఇంటికి పొండి, పెళ్ళైని నేను తీసుకొస్తాను అన్నాడు తక్కిన వాళ్ల వైపు తిరిగి. చెట్టియార్ని చూసి బోరున ఏడ్చేశాడు వేలుపిళ్ళయ్య. పెద్దవాడివి, నువ్వే ధైర్యంగా ఉండకపోతే ఎలాగా? గుండెల మీద ఒరిగిన వేలుపిళ్ళయ్య ముసలి వెంట్రుకలు నిమురుతూ చెట్టియార్ అన్నాడు. అది లేకుండా నేను బతికేం లాభం ఏడ్చాడు వేలుపిళ్ళయ్య. ఛ, ధైర్యంగా ఉండాలి అన్నాడు చెట్టియార్. దేవుడు నన్ను కూడా తీసుకుపోతే బాగుండు, ఒక్కడిని చేసిపోయాడు. ఆడదాని గురించి ఇంత బేలవైపోకూడదు పిళ్ళయ్య అన్నాడు చెట్టియార్. అది అందరిలాంటి ఆడది కాదు, ముక్కు చీదుకున్నాడు వేలుపిళ్ళయ్య. పిళ్ళయ్య అన్నాడు చెట్టియార్. అతని గొంతు ధ్వని మారింది. గంభీరంగా అన్నాడు. వేలుపిళ్ళయ్య ఏడుపు మానేసి ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు ఉట్టి అమాయకుడివి. సెందామరై గురించి ఇంత బాధపడవలసిన అవసరం లేదు. తన గుణం తెలిస్తే. చెట్టి, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా? వేలుపిళ్ళయ్య అడ్డు తగిలాడు. కూలీ వెధవల మాట నమ్ముతున్నావా? కాదు పిళ్ళయ్య, నిజంగా సెందామరై
పోయిన 4-5 రోజుల నుంచి ఈ వెధవలంతా నాకు చెప్పొచ్చింది ఇదే. నీకు కూడా బోధించారన్నమాట, దొంగ వెధవలు, పని లేని వెధవలు. వేలుపిళ్ళై తుపుక్కున ఉమ్మి అన్నాడు. అది బతికుండగా ఒక్క వెధవకి నోరెత్తడానికి గుండెలు లేకపోయాయి. ఇప్పుడు వాగుతున్నారు చూడలేని వెధవలు. పిళ్ళై ఏదో అనబోయి ఊరుకున్నాడు చెట్టియార్. నీకేం నూరిపోశారో నాకు తెలుసును. సెందామరై నా కళ్ళు కప్పి నలుగురితోటి పోయేదట. నువ్వు నమ్ముతావా చెట్టి? దీనంగా అడిగాడు వేలుపిళ్ళై. నమ్మను అన్నాడు చెట్టియార్. తన జవాబు తన్నే ఆశ్చర్యపరిచింది. దాన్ని ఆడిపోసుకున్న వాళ్ళ నోరు పడిపోతుంది అన్నాడు వేలుపిళ్ళై. చెట్టియార్ ఆలోచనలో పడి మౌనంగా కూర్చున్నాడు. కొంతసేపు ఊరుకుని వేలుపిళ్ళై అన్నాడు. అది నా ఇంట్లో అడుగు పెట్టేకనే కదూ చెట్టి నా దశ తిరిగింది. అంతకుముందు నేనేం సుఖం ఎరుగుదును? నిజమే అన్నాడు చెట్టియార్. వేలుపిళ్ళై పౌనాళ్లతో నరకయాతన పడ్డాడు. ప్రయోజకుడయి ఇంత సంపాదిస్తూ 4 అనుభవించలేకపోయాడు. సెందామరై అతని సంసారాన్ని చక్కదిద్ది ఒక దారికి తెచ్చింది. దుకాణం మీద కూర్చుని వ్యాపారం వృద్ధి చేసింది. అందర్నీ మంచి చేసుకుని అతనికి నలుగురిలో ఒక స్థానం సంపాదించి పెట్టింది. అతని అవసరాలన్నీ తీర్చింది. సెందామరై పోయినందుకు వేలుపిళ్ళై పడుతున్న వేదన చెట్టియారికి ఇప్పుడు అర్థమైంది. పోనీ అది అటువంటిదే అనుకో, దాని జోలి వీళ్ళకెందుకు? మళ్ళీ అందుకున్నాడు పిళ్ళై. నాలాటి ముసలాడికి వయసులో ఉన్నది దొరికిందని వీళ్ళ కడుపు మంట. నిజంగా వేలుపిళ్ళై పైకి కనిపించేటంత అమాయకుడా అన్న అనుమానం కలిగింది చెట్టియార్కి. సెందామరై గురించి తను చెప్పదలుచుకున్నది అతనికి తెలియదా? తెలియజెప్పటానికి అందరికీ ఎందుకు ఇంత ఆరాటం? దానివల్ల వేలుపిళ్ళైకి కలిగే లాభం ఏమిటి? ఇప్పుడు నిజం తెలుసుకోవడం వల్ల అతను సెందామరైతో అనుభవించిన శాంతి భోగాలు కాకపోతాయా? పాపం సెందామరై మాత్రం ఏం చేస్తుంది? 55 ఏళ్ల ముసలాడితో కాపురం చేసి సుఖపెట్టింది. వేలుపిళ్ళై కృతజ్ఞుడై ఉండాలి. అంతకు మించి సెందామరై గురించి గోపాల్ చెట్టియార్ ఆలోచించతలుచుకోలేదు. పిళ్ళై, ఆకలేస్తుంది, ఇంటికి పోదాం పదా అన్నాడు. వేలుపిళ్ళై లేచి నుంచున్నాడు. ఇద్దరూ బజారు వైపు నడక సాగించారు. అదండి ఈనాటి కథ వేలుపిళ్ళై. కథ విన్నవారిలో నా వెనుక తరం వారు ఎవరైనా, అంటే 1930, 1960ల మధ్యలో పుట్టినవారు, ముఖ్యంగా తెలుగు కథాభిమానులు ఎవరన్నా ఉంటే ఈ కథా రచయిత గురించి తెలియకుండా ఉండరు. అయితే నా తరానికి, నా తదుపరి తరానికి వీరి గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ కథా బాహుబలి పేరు శ్రీ చిన్నగంధం రామచంద్రరావు. సి రామచంద్రరావుగా పేరొందిన ఈ తెలుగు కథా రచయిత పుట్టింది 1931 సెప్టెంబర్ 17న. వీరిని నాకు పరిచయం చేసిన మరో సీనియర్ రచయిత శ్రీ రాజా రామ్మోహన్ రావు గారు వెళ్ళిన 93వ పుట్టినరోజు వేడుక శ్రీ సి రామచంద్రరావు గారిదే. శ్రీ సి రామచంద్రరావు గారి గురించి ఎందరో సాహితీ దిగ్గజాలు ఎంతగానో శ్లాఘించారు. మచ్చుకి కొన్నింటిని మననం చేసుకుంటే, వేలుపిళ్ళై కథాసంపుటిలో కథలు 7 తరువాతవి 2. 7 విధాలా జీవితంలోంచి 7 విధాలుగా మలచబడ్డాయి. జీవిత వైవిధ్యంతో పాటు రచనలో వైచిత్రి అపారం. పాత్రలు యథార్థ జీవితంలోంచి వచ్చి సజీవంగా కనపడతాయి. ఏ వర్గ జీవితంలోంచి తీసుకోబడ్డాయో ఆ వర్గ జీవితాన్ని బహిర్గతం చెయ్యడంలో నిండు నిజాయితీ కనబడుతుంది. చెయ్యి తిరిగిన కథారచయిత శిల్ప విన్యాసం ద్యోతకం అవుతుంది అన్నారు చాగంటి సోమయాజులు గారు. ఇక ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సి రామచంద్రరావు గారి గురించి చెప్తూ, సి రామచంద్రరావు గారి కథలు
కావ్యాల్లాంటి కథలు. ఆయన 1964 నాటికి 7 కథలు రాశారు. ఈ కథలు స్మరవారం వారం, మళ్ళీ మళ్ళీ తలుచుకో అంటాయి పాఠకుడితో అన్నారు. మరో ప్రఖ్యాత రచయిత శ్రీ కోడూరి శ్రీరామ్మూర్తి గారు, మంచి తెలుగు కథల పట్ల అభిరుచి ఉన్న పాఠకులకు సి రామచంద్రరావు గారి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక కథకుడు గుర్తుపెట్టుకోదగ్గ కథలు ఎన్ని రాశాడని ఆలోచించినప్పుడు మన మనోవీధిలో మెదిలే కొద్దిమంది కథకుల్లో రామచంద్రరావు గారు ఒకరు అన్నారు. ఆదివిష్ణు గారు మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి సి రామచంద్రరావు గారి కథల్లో తప్పకుండా ఉంటుంది అన్నారు. అంతేకాకుండా ఎందరో వీరి గురించి అనేక వ్యాసాలు రాశారు. అటువంటి వాటిల్లో సి రామచంద్రరావు గారి సాహిత్య అవతారానికి నిలువుటద్దం పట్టిన వ్యాసం శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు మార్చి 2011లో నున్నా నరేష్ గారి సంపాదకత్వ ఆధ్వర్యాన సండే ఇండియన్ అని హైదరాబాద్ నుంచి వెలువడిన ఒక పక్షపత్రికలో రాసిన వ్యాసం స్థలకాలాల్ని గెలిచే జీవన వైవిధ్యం సి రామచంద్రరావు కథాప్రపంచం అని. ఎంతో ప్రయాసతో రాజా రామ్మోహన్ రావు గారు నాకు పంపిన ఈ వ్యాసంలోని కొన్ని వాక్యాలు యథాతథంగా చదివి వినిపిస్తాను ఎప్పుడూ ఒకప్పుడు మీకు. సి రామచంద్రరావు గారి కథల్లో మానవతా మగటం ఈ కథ. ఆంధ్ర వారపత్రిక కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది ఈ కథకి. పోటీ కథ అంటే ఇలా ఉండాలనిపిస్తుంది అంటారు రాజా రామ్మోహన్ రావు గారు. ఈ కథలను ఆడియోగా రూపొందించడానికి కథాభారతికి అనుమతినొసంగిన రచయిత శ్రీ సి రామచంద్రరావు గారికి కథాభారతి నిండుగా ప్రణమిల్లుతూ, అలాగే ఈ కథలు మీరు చదవాలి అని నేను పుట్టకముందు కాలంలోకి తీసుకువెళ్ళిన శ్రీ రాజా రామ్మోహన్ రావు గారికి అనేక కృతజ్ఞతలు. సి రామచంద్రరావు గారి లాంటి కథా సృష్టికర్త తెలుగు సాహితీ లోకానికి ఒక అపురూప వజ్రం. కోహినూర్ లాంటి వీరు నిండు 100 ఏళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లానని, శతాధిక వయస్సులో కూడా వారి నిండు యవ్వన కథలు తెలుగు కథాభిమానుల మనసుల్లో మల్లెపువ్వుల్లా గుబాళిస్తూనే ఉంటాయని ప్రగాఢంగా విశ్వసిస్తూ, ఈనాటి కథను చదివిన పిమ్మట నాకు కలిగిన ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో సెలవు తీసుకుంటున్నాను. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.